ఈ నెల ఆఖరిన 30 తారీఖు కౌన్సిలింగ్ సమావేశం జరగాల్సింది. కానీ కమిషనర్ గారు మేము 14వ తేదీ నుంచి చెప్పినాం, మా స్విసి ద్వారా చెప్పినాం నెల ఆఖరిన మీటింగ్ పెట్టాలని. ఆ సార్ కూడా 22వ తారీఖు వాళ్ళకు అధికారులకు అందరికీ ఇచ్చినారు, రిప్రజెంట్ జెండా ఇచ్చినారు. కానీ ఇప్పుడు టైం 28 అయింది, నిన్న 28 డేట్ వచ్చినప్పుడు మా దగ్గరికి ఏం రాలేదు. డ్రాగన్ మూలిస్ట్ అనేది మనకు మా టేబుల్ మీదకి రాలేదు. కానీ ఆ సార్ ఏమో చూసాంలే అంటున్నారు. ఈ నెల మీటింగు చాలా అత్యవసరంగా ఉంది, అత్యవసరం సమావేశం పెడతామని చెప్పినా కూడా మాకు రిప్లై రాలేదు. ఆ సార్ వల్ల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. నిన్న సాయంత్రం నుంచి నేను రాత్రి వరకు ఇక్కడే ఉన్నా, 8 వరకు ఇక్కడే ఉన్నా. ఎన్ని మాటలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు కదా, లేదు మాట్లాడదు. మేము లెటర్ పంపించినాం, పొద్దున్న పెట్టమని చెప్పి అత్యవసర సమావేశము నింటి 24 గంటలు సరిపోతుంది అంటే సర్లే అని పెట్టమని చెప్పినాం. కానీ దానికి రిప్లై లేదు. సార్ ఈరోజు ఆఫీస్కి వస్తుంటే ఈరోజు రాలేదు. మాకు ఏ మాటకు చెప్పడం లే. మాకు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి దీంట్లో అంశాలు. ఈ మార్కెట్ అనేది ఎగ్జిబిషను 4 కోట్లు విలువ చేస్తే మన ఆఫీస్కు వస్తుంది. అట్లాంటిది చాలా నట్టపరుస్తున్నాడు. ఈ ఎగ్జిబిషను ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఊరికనే కట్టబెట్టాలని ఉన్నాడు ఈ కమిషనర్ గారు. కానీ మేము అట్లా ఒప్పుకోము. మాకు అజెండాకు రావాలి, కౌన్సిలింగ్లో మేము తీర్మానం చేయాలి, అది పెట్టాలి. ఇప్పుడు పెట్టకపోతే ఈ నెలలో రేపు నెలలో పెట్టేదానికి వాళ్ళకు టైం చాలదు. ఈ కమిషనర్ గారేమో వాళ్ళకు ఊరికి అప్పు చెప్పేటట్టు ఉన్నారు. మాకు నష్టం వస్తే మేము ఒప్పుకోము మున్సిపాలిటీకి. కమిషనర్ గారు మాకు ఏదో ఒకటి చెప్పాలి. మాకు వచ్చి ఏం ఒక్క మాటన్నా చెప్పచ్చు కదా కమిషనర్ గారు. కానీ ఏ మాట మాకు మాట్లాడలేదు. ఈరోజు వస్తే ఇప్పుడు కానీ లేడు ఆఫీస్లో. మాకు వచ్చి కమిషనర్ గారు మాకు చెప్పాలి, అత్యవసరం అయిపోయింది. రేపు నెలలో ఎప్పుడు పెడతారు మీటింగు? మేము 2 వారాల ముందు నుంచి చెప్తానే ఉన్నాం సార్కు, కానీ నాకు లెటర్ రాలేదు అంటున్నాడు. మేము ఇంతకుముందు కమిషనర్లు కానీ ఎప్పుడే కానీ లెటర్ ఏం పెట్టలేము. మేము మామూలుగా చెప్పేస్తాము సీసీ ద్వారా. ఆయనే కమిషనర్ గారు వాళ్ళే రెడీ చేసి మాకు చెప్తానే మేము డేట్ ఇస్తున్నాము. కానీ ఇప్పుడు కొత్త రూల్ పెడుతున్నారు ఈ సారు.